హలో గాయ్స్ అందరికీ అస్సలం వాలేకుం. ఇయాలైతే కాలేజ్‌కైతే వచ్చేసాం ఫీజు కట్టడానికి. సో, మా వాడు పల్సర్ బండయితే తెచ్చాడు. కందుకూరు నుంచి ఒంగోలు పోవడానికి కాలేజ్‌కి. సో, నీట్‌గా పెట్రోల్ ఏయించుకొని ఇంక బయలుదేరాం. చూడండయితే ఇప్పుడైతే కొత్త రోడ్డేశారు గానీ, అప్పట్లో అబ్బా! అబ్బా! ఎన్ని యాక్సిడెంట్లండి ఈ రోడ్డు మీద. పాత రోడ్డయితే మరీ దారుణంగా ఉండేది. ఇప్పుడు కొత్త రోడ్డేశారు గాబట్టి పర్లేదు. సూపరుంది రోడ్డయితే. అప్పట్లో మాకు ఈ రోడ్డు దాటడానికి అరగంట పట్టేది. ఇప్పుడు రోడ్డు బావుంది గాబట్టి 10, 15 నిమిషాల్లో కొట్టేస్తున్నారు అందరూ. సో, మేము గూడా చిన్నగా ఒంగోలుకైతే వచ్చేసాం. ఇంకా కాలేజ్‌కెళ్ళిపోవాలి. ఇదిగోండి ఇదే మా బస్ స్టాండు. బస్‌కొచ్చినోళ్ళందరూ ఇక్కడే ఎక్కుతారు, ఇక్కడే దిగుతారు. సో, మనం నీట్‌గా పార్కింగ్‌లోకైతే వచ్చేసాం. అసలు కాలేజ్‌కి రావడానికి మెయిన్ కారణం ఏందంటే, ఎగ్జామినేషన్ ఫీజయితే కట్టాలి. ఇంక తొందరగా కట్టేద్దామని చెప్పి లోపలికెళ్ళాను. సో, ఫస్ట్ ఎగ్జామినేషన్ ఫీజు కట్టడానికి ముందల కొన్ని ఫీజులుంటాయండి. ఫైనల్ ఇయర్‌లో గ్రాడ్యుయేషన్ డే అని, అల్యూమిని అని ఏదేదో పెట్టి కట్టేయమంటున్నారు. సో, అయ్యయితే కట్టేసాం ఫస్టు. తర్వాత ఎగ్జామినేషన్ ఫీ కట్టడానికి ఫైనుందన్నారు. 5,000 అంట ఫైను. ఏం అర్థం కాలేదు కాసేపు. అందుకని చెప్పి లెటర్ రాసి ప్రిన్సిపల్ దగ్గరికెళ్దాం అనుకుంటే, ప్రిన్సిపల్ 2:30 తర్వాత వస్తా అన్నారు. ఇప్పుడు ఏం జేయాలో ఏం అర్థం కాలేదు. సరేలే అని రంజాన్ నెల స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రాజెక్ట్ క్లాస్‌కైతే అసలెళ్ళలేదు. ఇంక వచ్చాంగా కాలేజ్‌కి అందుకని చెప్పి ప్రాజెక్ట్ క్లాస్‌లో అయితే కూర్చున్నాను. అటెండెన్స్ పడిద్దని. సో, క్లాస్ అయిపోయినాక మన కాలేజ్ పక్కన వెంగమొక్కపాలెంలో చిన్న మసీద్ అయితే ఉంది. అక్కడికి పోయి నమాజ్ చేసుకున్నాను. సో, నమాజ్ అయిపోయినాక మళ్ళీ కాలేజ్‌కొచ్చాను. ప్రిన్సిపల్ వచ్చాడని చెప్పి. ప్రిన్సిపల్ ఏదో మీటింగ్ ఉంది. మళ్ళీ 3 అయిద్దన్నారు. అబ్బా! మెంటల్ ఎక్కేసింది. ఎళ్ళిపోదాం అనిపించింది ఇంటికి. ఇంకా ఆయన క్యాబిన్ కాడ వెయిట్ చేసి చేసి ఓపిక అయిపోయింది. దప్పికేసి ఒక పక్క నుంచి దప్పికేస్తా ఉండింది. ఫాస్టింగ్ ఉన్నాం గదా! ఫైనల్లీ సంతకం అయితే చేయిచ్చాం ప్రిన్సిపల్ చేత. ఫార్మ్ అయితే తీసేసుకొని. సో, ఈ చిన్న పేపర్ కోసమే ఇదంతా. పొద్దున్న 10కి వస్తే మధ్యాహ్నం 3:30 అయింది. సో, ఇంక లేట్ చేయకుండా మనం అయితే బయలుదేరిపోయాము ఒంగోలు నుంచి కందుకూరుకి. ఇంక టంగుటూరు టోల్‌గేట్ అయితే దాటేసి ఇంక సింగరకొండ హైవే కాడికైతే వచ్చేసాం. ఇంకేముంది మన కందుకూరు రోడ్డుకైతే వచ్చేసాము. 5 నిమిషాల్లో కందుకూరుకైతే ఎళ్ళిపోతాం ఇంకా. సో, ఇదిగోండి మన డెలీషియా. ఇక్కడికి పోయి నా పేరు చెప్పండి. మీకు బూస్ట్ అయితే ఎక్కువేస్తాడు. 11లో అయితే సబ్జా ఎక్కువేస్తాడు. సో, వెళ్లి నా పేరు చెప్పండి. అబ్బో! ఫైనల్లీ ఇంటికొచ్చేసాం. అమ్మా! నా పనయిపోయింది. సినిగిపోయింది నాకు. 4:30 అయింది టైం ఇంకా. 5కైతే నమాజ్‌కెళ్ళాలి. సో, అలా 2 నిమిషాలు పడుకున్నాను. సో, ఏం చేసినా, ఏం వదిలేసినా మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు నమాజయితే వదలకూడదని చెప్పి నమాజ్‌కైతే బయలుదేరాను. సో, అలా నమాజ్ చదువుకొని అటు ఇటు తిరుగుతుంటే ఈ పిల్లకాయలు చేపలైతే పడతా ఉన్నారు. షామీర్పాలెం రోడ్డు కాడ. సో, మనం బాటిల్ తీసుకొని వీడియో తీసుకుంటుంటే ఎక్కడ మేము బండిలో పెట్టుకొని ఎళ్ళిపోతామని ఈ పిల్లకాయలు దగ్గరకొచ్చేస్తున్నారు. ఎక్కడ తీసుకెళ్ళిపోతామని చెప్పి. సో, లేట్ చేయకుండా సరుకు కోసం అయితే బయలుదేరాము. అదిగో సరుకు మొత్తం కట్టించుకొని ఇంకా బయలుదేరాము. సో, ఇంకా స్టార్ ఐటెమ్‌తో అయితే ఫాస్టింగ్ ఓపెన్ చేశాను. సో, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ నుంచి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చాలా వాల్యుబుల్.